సో హలో గాయ్స్, మీరు చూస్తున్నారు ఫర్ బ్రాండింగ్స్ డే. కానీ ఈ వీడియోలో మీ అందరూ వచ్చేప్పటికి ఏంటంటే వాట్సాప్లో కానీ ఎక్కడైనా సరే తెలుగులో టైపింగ్ చేయడం ఎట్లా అంటే ఇంగ్లీష్లో టైప్ చేస్తే డైరెక్ట్గా తెలుగులో ట్రాన్స్లేట్ అయిపోవడం. సో ఇది ఎందుకు మనం మామూలుగా తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో చాటింగ్ చేస్తాం, ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ వస్తాయి కదా అంటే మన కమ్యూనిటీలో ఎక్కువ మంది రీచ్ కావాలంటే మన లాంగ్వేజ్ వాడాలి కాబట్టి సో వాళ్ళకి ఎట్లా చేయాలో చెప్పబోతున్నాను. సో ఈ కీప్యాడ్ ఉంటుంది ఒకటి గూగుల్ జీబోర్డ్ అని, ప్లేస్టోర్లో పోయి డౌన్లోడ్ చేసుకొని గూగుల్ జీబోర్డ్ని బై డిఫాల్ట్ పెట్టుకుంటే చాలా అయిపోతుంది. పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తా అంటే మీరు ఒకసారి మీ వాట్సాప్ కానీ ఏదైనా యాప్ ఓపెన్ చేయండి. దాంట్లో మీరు క్లిక్ చేస్తే మీ గూగుల్ జీబోర్డ్ చూపిస్తుంది. దీంట్లో మీకు ఒక ట్రాన్స్లేషన్ ఐకాన్ ఉంటుంది, మీరు క్లిక్ చేసుకోండి. బై డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెట్టుకొని తర్వాత ట్రాన్స్లేట్ లాంగ్వేజ్ తెలుగు పెట్టుకొని టైపింగ్ చేయండి. సో మీరు ఏది టైప్ చేస్తారో దాన్ని తెలుగులోకి మీకు కన్వర్ట్ చేస్తుంది. తెలుగు అనే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా సరే మీరు సెర్చ్ చేసుకోవచ్చు, హిందీ లేకుంటే తమిళ్ ఏదైనా సరే. 100% ఇది చాలా సింపుల్ అండ్ యూస్ఫుల్ ట్రిక్. సో దీన్ని ఫాలో కండి, మీకు 100% ట్రాన్స్లేషన్ జరిగిపోతుంది. సో మీకు కనుక వీడియోని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి ఎవరికైనా షేర్ చేయండి. ఈ వీడియో హెల్ప్ అవుతున్న వాళ్ళకి మాత్రం. సో వేరే వీడియోలో కలుసుకుందాం. బాయ్.